గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ చాందీ సందీప్ బ్లాగ్స్. మా ఆయన కాల్ చేసి మనం బయటకు వెళ్దాం, లగేజ్ సర్దుకొని అన్నారు. ఎక్కడికి ఏంటి అవన్నీ నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే మనం లగేజ్ ప్యాక్ చేసేసుకుందాం. లగేజ్ బ్యాగ్లో ఏమేమి సర్దుకుంటున్నాం, నావి పాపవి తనవి ఏం పెట్టుకుంటున్నాం అవన్నీ చూద్దురు కానీ, ఓకేనా? ఇప్పుడైతే మాత్రం కొన్ని డ్రెస్సెస్ నేను తీసుకున్నాను, అవి బ్యాగ్లో సర్దుకోవడమే. సో లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాం. ఇవైతే నైట్ వేర్స్ పాపవి, మనకున్న లేకపోయినా పిల్లలకి మాత్రం నైట్ వేర్స్, అక్కడ కొంచెం నీట్గా డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పాప నైట్ డ్రెస్సెస్, ఇవి కూడా. ఈ లైన్ మొత్తం పాపవే. ఇవన్నీ డైపర్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి కదా, సో డైపర్స్ కూడా. సో ఇవన్నీ కూడా పాపవి బ్యాగ్. నెక్స్ట్ తిను మా అన్నయ్య. చాలాసార్లు వీడియోలో కనిపించే ఉంటాడు. సో పాపదైతే ఇందులోని, ఇంకా నెక్స్ట్ మా ఆయనది నాది అందులో ప్యాక్ చేసుకోవాలి. నావంటూ ఎక్కువ ఏం డ్రెస్సెస్ లేవు, తక్కువ. అలాగే సేమ్ థింగ్ మా ఆయన కూడా అంతే. సరిపోతాయి. బ్యాగ్ ట్రాక్ ఇచ్చారు. ఇంకా సరిగ్గా ఇంకొంచెం సరిపోతానేమో, బట్ నేను ఇట్లా పడితే అట్లా వచ్చిన కదా. ఓకే, మా ఆయనది ఒక డ్రెస్, ఇది ఒక పేర్ ఇది మాత్రమే. సో ఫస్ట్ దీనికి మనం బ్లాక్ చేసేద్దాం. నీ డ్రెస్సెస్, ఆ బాబు డ్రెస్సెస్. సో ఇందులో అయితే పాపని నాకు ప్యాక్ అయిపోయినాయి. ఇప్పుడు మా హస్బెండ్ ప్యాక్ చేయాలి. ఇవైతే మా హస్బెండ్ డ్రెస్సెస్ ప్యాక్ చేస్తున్నాను. తన డ్రెస్సెస్ ఎక్కువ ఏమి ఉండవు, లైట్ గానే ఉంటాయి. మా హస్బెండ్ డ్రెస్సెస్ ప్యాక్ చేస్తున్నారు.
మాత్రం పాపకు కావాల్సిన స్టిక్కర్స్, సెంట్, పర్ఫ్యూమ్. కానీ ఇవన్నీ సిరప్స్ పాపవి. ఇవన్నీ పాప సిరప్స్. ఎక్కడికి వెళ్ళి మ్యాండేటరీగా ఉండాలి. దెన్ నా సన్ స్క్రీన్, బేబీ క్రీమ్, పాప బ్రష్, నా బ్రష్, మా బ్రష్. ఇది నా మెడిసిన్. నా చిట్టి తెలు క్లిప్, నా క్లిప్, ఇది నా చిట్టి తెలు, నా వాచ్ అండ్ మా హస్బెండ్ వాచ్. ఛార్జింగ్ వైర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇవైతే వైప్స్ బేబీకి అండ్ ఇక్కడ చూస్తే సో మా ట్రిప్కి లగేజ్ ప్యాక్ అయిపోయింది. ఇంతే మా చిట్టి పుట్టి ఫ్యామిలీది చిట్టి పుట్టి లగేజ్ ప్యాక్. మెయిన్ థింగ్ మర్చిపోయింది, టవల్స్ మర్చిపోయింది. 1 2 3 పాపదని పాపకి లాల్ కోసం ప్రిపేర్ సో ఇదైతే నా చిట్టి తల్లి టవల్. మాకైతే బస్ 6 o'clockకి. ఆ తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే. నైట్ డిన్నర్కి మా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. ఏంటి ప్రిపేర్ చేస్తున్నారు అత్తయ్య? ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారా? సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాం. నా చిట్టి తెల్లి కూర్చోదంట, నించుంటుందంట, అలాగా అందుకే దాన్ని నించోబెట్టిస్తాం. సో ఎన్ని గంటలకి మనకి బస్సు? 6గా 5:45కి బస్ మాకు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆర్చ్ వెళ్తున్నాం మేము. ఆర్చ్ అంటే ఎక్కడికి అనుకున్నాం? హైదరాబాద్. పెట్టండి. మా ఆయన దీని మాటలు విని పొంగిపోతున్నాడు. ఓకే, వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంతవరకు బాయ్ బాయ్ చెప్పు. అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం ఏంటని చెప్పలేదు కదా. వీడియో లాంగ్ వరకు చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. నాకు కూడా తెలియదు ఎందుకు వెళ్తున్నాం అని. మా ఆయన సర్ప్రైజ్ ఇస్తాడండి.
టైం మేమిద్దరం బయటికి వెళ్తున్నాం, అంటే మా కారు దాటి మేము ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడు కారులోనే వెళ్ళిపోతాం. వాయిస్ నువ్వు గట్టిగా చెప్పాలండి. వాయిస్ బట్ ఇదే ఫస్ట్ టైం బస్సులో బయలుదేరి వెళ్ళడం మేము హైదరాబాద్. కొంచెం ఈ బ్యాగ్ ఎందుకు పడతావు? ఎలా వర్షం చినుకులతో ఆడుకుంటుంది నా కూతురు. సెల్ అడగకున్న గుడ్ గర్ల్ అసలు. వెరీ గుడ్ గర్ల్ అంటే ఎవరంటే ఫర్నిచర్. యాక్చువల్ అయితే తనైతే మొబైల్ అడగదు, ఫుడ్ తిన్నప్పుడు మాకు తప్ప ఇంకెప్పుడైతే అడగదు. స్టాప్ మాది. సో వీళ్ళు ఇంకా పడుతున్నారు. సరిగ్గా నిద్ర పడుతుంది బస్సులో, ఎందుకంటే భయం వస్తుంది ఇక్కడికి వెళ్తాం ప్లేస్. భయం వేస్తుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర చేరాం పైన. చెప్తున్నా మాతో పాటు వీళ్ళు కూడా ఒకేసారి రిసీవ్ చేసుకోవడం జరిగింది. హాయ్ చెప్పండి బాగా. మరి ఇప్పుడు నాకు గుర్తొచ్చి మా వాణికి రాత్రే చెప్పారంట ఇన్ఫర్మేషన్, అందుకనే సర్ప్రైజ్ అవ్వలేదు. కానీ మా హర్ష్ నీకు తెలీదు, అందుకనే ఇప్పుడు మా హర్షికి సర్ప్రైజ్. నీకు తెలుసా? తెలీదా? షేక్ చేసేస్తున్నా అండి. ఏం బాగా అందుకనే కమ్ 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 కమ్